సరే, ఒక పెద్ద లైబ్రరీని ఊహించుకుందాం. అందులో వేల పుస్తకాలున్నాయి. వాటిని సరిగ్గా క్యాటలాగ్ చేయలేదనుకోండి, మనకు కావలసిన పుస్తకాన్ని వెతకడం అసాధ్యం గదా. డేటాబేస్లు కూడా అచ్చం ఇలాంటివే, కాకపోతే డిజిటల్ పుస్తకాలతో నిండి ఉంటాయి. అయితే మరి ఈ డిజిటల్ లైబ్రరీనంతా ఒక పద్ధతిలో పెట్టే రూల్సేంటి? ఈరోజు మనం ఆ రూల్ బుక్ గురించే తెలుసుకోబోతున్నాం. అయితే ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రూల్స్ అనేవి లేకపోతే డేటా అంతా ఒక పెద్ద గందరగోళమైపోతుంది, పనికిరాని సమాచారంతో నిండిపోతుంది. అంటే ఒకే వ్యక్తికి 2 రికార్డులుండొచ్చు, లేదా అసలు ఉనికిలోనే లేని డిపార్ట్మెంట్లో ఉద్యోగులున్నట్టు చూపించొచ్చు. మరి ఇంత డిజిటల్ గందరగోళం జరగకుండా ఆపేదేంటి అసలు? దానికి సమాధానమే ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్. వీటిని మనం ఒక రకంగా డేటాబేస్కి రాజ్యాంగం లాంటివి అని చెప్పొచ్చు. డేటా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పే కొన్ని ప్రాథమిక నియమాల సెట్ అన్నమాట. ఇవి డేటా యొక్క ఖచ్చితత్వాన్ని, స్థిరత్వాన్ని, అన్నింటికన్నా ముఖ్యంగా మన నమ్మకాన్ని కాపాడతాయి. సరే, ఈ రూల్స్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే వీటిని మనం 3 గార్డియన్స్, అంటే మన డేటాకి రక్షకులుగా అనుకుందాం. మొదటిది గేట్ కీపర్. ఇది సరైన డేటాను మాత్రమే లోపలికి అనుమతిస్తుంది. రెండోది ఐడెంటిఫైయర్. ఇది ప్రతి రికార్డుకు ఒక ప్రత్యేక గుర్తింపిస్తుంది. ఇక మూడోది కనెక్టర్. ఇది డేటా మధ్య సంబంధాలను కాపాడుతుంది. సరే, ముందుగా ఆ గేట్ కీపర్ గురించి తెలుసుకుందాం. ఓకే, మన మొదటి గార్డియన్ గేట్ కీపర్. దీని మెయిన్ డ్యూటీ ఏంటంటే డేటాబేస్లోకి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ని గేట్ దగ్గరే చెక్ చేయడం. అంటే సరైన టైపు, సరైన ఫార్మాట్లో ఉన్న డేటాను మాత్రమే అది లోపలికి రానిస్తుంది. మిగతాదంతా గేట్ దగ్గరే ఆపేస్తుందన్నమాట. ఇప్పుడు దీన్నే మనం టెక్నికల్గా డొమైన్ ఇంటిగ్రిటీ అని పిలుస్తాం. అంటే ప్రతి కాలంకి కొన్ని లిమిట్స్ ఉంటాయన్నమాట. ఉదాహరణకు వయస్సు అనే కాలంలో అక్షరాలు ఉండకూడదు, కేవలం నంబర్లే ఉండాలి. అలాగే ఫోన్ నంబర్ కాలంలో ఖచ్చితంగా 10 అంకెలే ఉండాలి. ఇప్పుడు ఈ స్టూడెంట్ టేబుల్ ఉదాహరణ చూడండి. ఇక్కడ మన గేట్ కీపర్ రూల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. స్టూడెంట్ ఐడి, ఏజ్, మార్క్స్ అన్నీ కూడా నంబర్సే అయి ఉండాలి. అంతేకాదు, వయసు 18 నుంచి 25 మధ్యలోనే ఉండాలి. మార్కులు 0 నుంచి 100 మధ్యలోనే ఉండాలి. ఈ రేంజ్ ఏదైతే ఉందో దాన్నే డొమైన్ అంటారు. సరే, ఇప్పుడు ఎవరైనా పొరపాటున ఒక స్టూడెంట్ వయసు 150 అని ఎంటర్ చెయ్యాలని చూశారనుకోండి, ఏమవుతుంది? వెంటనే మన గేట్ కీపర్ దాన్ని అడ్డుకుంటుంది. ఆ ఎంట్రీని రిజెక్ట్ చేస్తోంది. ఎందుకంటే అది మనం పెట్టుకున్న 18, 25 అనే రూల్ని బ్రేక్ చేస్తుంది. చూశారు కదా, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇక్కడే స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకే గేట్ కీపర్ అంత ముఖ్యమన్నమాట. ఇది ఇలాంటి బేసిక్ తప్పుల్ని ఆపేసి డేటా క్వాలిటీకి ఒక మంచి ఫౌండేషన్ వేస్తుంది. చెత్త డేటా లోపలికి రాకుండా చూసుకోవడం వల్ల మొత్తం సిస్టమ్నే మరింత నమ్మదగినదిగా మారుస్తుంది. రైట్, గేట్ కీపర్ తన పని తాను చేసింది. సరైన డేటాని లోపలికి పంపింది. ఇప్పుడు మన రెండో గార్డియన్ ఐడెంటిఫైయర్ సీన్లోకొస్తుంది. దీని పనేంటంటే ప్రతి రికార్డుకు ఒక యునీక్ ఐడెంటిటీ ఇవ్వడం, డూప్లికేట్లు రాకుండా ఆపడం. దీన్నే కీ కన్స్ట్రైంట్ అని అంటారు. ప్రతి టేబుల్లోని ప్రతి రికార్డుకు ఒక ప్రైమరీ కీ ఉంటుంది. ఇది అచ్చం మన ఆధార్ నంబర్ లాంటిదన్నమాట. మన దేశంలో ప్రతి ఒక్కరికి ఎలాగైతే ఒక యూనిక్ నంబర్ ఉంటుందో, అలాగే టేబుల్లో ప్రతి రికార్డుకు ఒక యూనిక్ కీ ఉంటుంది. సరే, మళ్ళీ మనం స్టూడెంట్ టేబుల్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ స్టూడెంట్ ఐడి అనేది ప్రైమరీ కీ, అంటే పీకే. రవి ఐడి 101, సీతా ఐడి 102. ఇక్కడ ఒకవేళ ఇద్దరి పేర్లు ఒకటే అయినా వాళ్ల ఐడీలు వేరుగా ఉంటాయి. సో సిస్టమ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళిద్దరినీ వేర్వేరు వ్యక్తులుగా గుర్తిస్తుంది. ఒకవేళ మనం అదే 101 ఐడీతో ఇంకో కొత్త స్టూడెంట్ని యాడ్ చేద్దామని ట్రై చేస్తే ఏమవుతుంది? అస్సలు కుదరదు. సిస్టమ్ వెంటనే దాన్ని రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ ఐడీ ఆల్రెడీ రవికి ఇచ్చేశాం కదా. మన ఐడెంటిఫైయర్ గార్డియన్ డూప్లికేట్స్ని రానివ్వదు. అంతేకాదు, ఈ ఐడెంటిఫైయర్కి ఇంకో చాలా ముఖ్యమైన రూల్ కూడా ఉంది. అదే ఎంటిటీ ఇంటిగ్రిటీ. అంటే ప్రైమరీకి యునిక్గా ఉండటమే కాదు, అది కంపల్సరీగా ఉండాలి. దాన్ని ఎప్పుడూ ఖాళీగా, అంటే నల్గా వదిలేయడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ రికార్డ్ని ఎంటర్ చేస్తూ వాళ్లకు ఎంప్లాయీ ఐడి ఇవ్వడం మర్చిపోయారనుకోండి, సిస్టమ్ ఒప్పుకోదు. ఎందుకంటే ఐడి లేని రికార్డ్ అంటే అడ్రస్ లేని, గుర్తింపు లేని ఒక అనామక వ్యక్తి లాంటిది. దాన్ని మనం ట్రాక్ చేయడం గానీ, రిఫర్ చేయడం గానీ అసాధ్యం. చూసారా, అందుకే ఈ ఐడెంటిఫైయర్ అనేది ఇంత కీలకం. ఇది డూప్లికేట్లను ఆపేస్తుంది, ప్రతి రికార్డును మనం క్లియర్గా గుర్తించేలా చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే డేటాబేస్ కన్సిస్టెన్సీకి ఇది బ్యాక్బోన్ లాంటిది. ఓకే, ఇప్పటికి మన దగ్గర కరెక్ట్ డేటా ఉంది, యూనిక్ డేటా ఉంది. కానీ డేటా ఎప్పుడూ ఒంటరిగా ఉండదు కదా, దానికి వేరే డేటాతో సంబంధాలుంటాయి. ఈ కనెక్షన్స్ని కాపాడటానికే మన మూడో ఫైనల్ గార్డియన్ ఉంది. అదే కనెక్టర్. టెక్నికల్గా దీన్నే రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటారన్నమాట. అంటే ఒక టేబుల్లోని ఇన్ఫర్మేషన్ ఇంకో టేబుల్లోని ఇన్ఫర్మేషన్ని రిఫర్ చేస్తున్నప్పుడు ఆ రిఫరెన్స్ కరెక్ట్గా ఉండాలి. దీనివల్ల ఆర్ఫన్ రికార్డ్స్, అంటే సంబంధం లేని ఒంటరి రికార్డులు క్రియేట్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ఉదాహరణ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మన దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి. ఒకటి డిపార్ట్మెంట్స్ లిస్ట్, రెండోది ఎంప్లాయీస్ లిస్ట్. ప్రతి ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్కు చెందినవాడో చెప్పడానికి మనం ఎంప్లాయీ టేబుల్లో DEPT_IDని వాడుతున్నాం. ఇక్కడ ఈ DEPT_ID ఎంప్లాయీ టేబుల్లో ఒక ఫారిన్ కీలా పనిచేస్తుంది. అంటే ఒక బ్రిడ్జ్ లాగా అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఎంప్లాయీని డిపార్ట్మెంట్ ఐడి 30కి అసైన్ చేశామనుకుందాం. కానీ మన డిపార్ట్మెంట్ టేబుల్లో
30 అనే ఐడితో ఏ డిపార్ట్మెంటు లేదనుకోండి. అప్పుడు మన కనెక్టర్ గార్డియన్ ఆ ఎంట్రీని ఆపేస్తుంది. ఎందుకంటే అసలు ఉనికిలోనే లేని డిపార్ట్మెంట్కి ఒక ఎంప్లాయీని ఎలా అసైన్ చేస్తాం? అది లాజికల్గా తప్పు. సో కనెక్టర్ యొక్క ప్రాముఖ్యత ఇదే. ఇది టేబుల్స్ మధ్య ఉన్న కనెక్షన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. డేటాను ఒకదానికొకటి లాజికల్గా కనెక్ట్ చేసి మొత్తం డేటాబేస్ను ఒక సింగిల్ కనెక్టెడ్ సిస్టమ్గా మారుస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం ఈ ముగ్గురు గార్డియన్ల గురించి గేట్ కీపర్, ఐడెంటిఫైయర్, కనెక్టర్ విడివిడిగా చూసాం. ఇప్పుడు ఈ ముగ్గురు ఒక టీమ్గా కలిసి పనిచేసి ఒక స్ట్రాంగ్, నమ్మదగిన డేటాబేస్ను ఎలా క్రియేట్ చేస్తారో క్విక్గా చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం ఒకే చోట అర్థమైపోతుంది. డొమైన్ కన్స్ట్రెయింట్ సరైన విలువలను చూసుకుంటుంది. కీ కన్స్ట్రెయింట్ యూనిక్నెస్ని కాపాడుతుంది. ఎంటిటీ కన్స్ట్రెయింట్ ప్రైమరీకి ఖాళీగా ఉండకుండా చూస్తుంది. ఇక రిఫరెన్షియల్ కన్స్ట్రెయింట్ కనెక్షన్స్ని బలంగా ఉంచుతుంది. ఈ 4 కలిస్తేనే మన డేటాకి పూర్తి భద్రత. చివరగా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ లేకపోతే ఒక డేటాబేస్ తప్పులమయమైపోతుంది. దాన్ని మనం అస్సలు నమ్మలేం. ఈ రూల్స్ లేకపోతే మనమంత కష్టపడి సేకరించిన డేటాకి అసలు విలువే ఉండదు. అయితే ఈ రూల్స్ కేవలం కంప్యూటర్ డేటాబేస్లకే కాదు, మనం మన లైఫ్లో మేనేజ్ చేసే ఇన్ఫర్మేషన్ కూడా అప్లై అవుతాయి. మన ఫోన్లోని కాంటాక్ట్స్ దగ్గర నుంచి మన మంత్లీ బడ్జెట్ వరకు ప్రతి చోట కొన్ని రూల్స్ ఒక ఆర్డర్ని తీసుకొస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో మీ